సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలను టార్గెట్గా పెట్టుకున్నారు. అది కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అక్కడ ఇప్పటి వరకు ఉన్న నాయకత్వాన్ని కొత్తగా వచ్చిన అన్ని స్థాయిల నాయకత్వానికి సయోధ్య కుదర్చాలని కార్యాచరణను సిద్ధం చేశారు. ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్న మండల గ్రామ స్థాయి నాయకులు కొత్తగా వచ్చి చేరిన నాయకులతో సఖ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. ఇరు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోరాటం చేస్తే గ్రామ స్థాయిలో నష్టపోతామని పార్టీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని సరిదిద్దడానికి చర్యలు చేపట్టింది. ఈ 10 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన కొందరికి ఏదో ఒక రకంగా సర్దుబాటు చేస్తున్నారు. మరికొందరికి రాబోయే రోజుల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గ్రామ స్థాయిలో కూడా గెలుపు ప్రాతిపదికన సామాజిక సమీకరణాలు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. దీనికోసం నియోజకవర్గ మండల స్థాయిలో పార్టీ సమావేశాలు పెట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల బాధ్యతలను జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించే యోచనలో ఉన్నట్లుగా సమాచారం. పార్టీ కేడర్ను, నాయకులను కూర్చోబెట్టి సమన్వయం కుదర్చడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించగలుగుతామని గుర్తించారు. మనలో మనమే కొట్లాడుకుంటే ప్రతిపక్ష నాయకులకు ఛాన్స్ ఇచ్చినట్లుగా అవుతుందని విశ్లేషిస్తున్నారు. సీఎం విదేశీ పర్యటన నుంచి రాగానే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభమవుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఓడిపోయిన అభ్యర్థి మధ్య తాత్కాలికంగా సయోధ్య కుదిరినట్లుగా పైకి కనిపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి సమస్య పెద్దదవుతుందని, అప్పుడు పంతాలు పట్టింపులకు పోయే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా వీరి మధ్య సయోధ్య కుదిర్చి స్థానిక ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. కొత్త పాత అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుని పోయే విధంగా చూడాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని, ఆయనతో పాటు వచ్చిన వారికి గుర్తింపు ఇస్తున్నారని 10 నియోజకవర్గాలకు చెందిన నాయకులు చెబుతున్నారు. తాము ఇన్నాళ్లు పార్టీ జెండా మోసామని, తీరా అధికారం వచ్చాక వారు వచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకుని స్థానిక ఎన్నికల్లో టికెట్లు దక్కే విధంగా చూడాలని కోరుతున్నారు. దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.